హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఒక కొత్త రెసిపీతో వచ్చామండి. రాగి జొన్నలుతో మురుకులు చేసుకుందాము. హెల్దీ వేలో ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఈ మురుకులకి కావాల్సింది 1 కప్పు రైస్ పౌడర్, బియ్యపిండి, 1 కప్పు రాగి పిండి, బాగా జల్లించి తీసుకోండి, 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్ శనగపిండి, మినప్పిండి అండి. ముందుగానే మనం ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న మినప్పండి 1/2 కప్పు తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పసుపు, దీంట్లో వాము తీసుకుంటున్నానండి. నేను డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది, ఈజీగా అరిగిపోతుందండి పిల్లలకి బాగా తిన్నా. దీన్ని స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటా ఉండండి. ఇది కొంచెం పిండి లూజ్గా అయినా పర్లేదండి, అంత ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఈ విధంగా కలుపుకుందామండి పిండిని. ఆయిల్ తీసుకుందామండి ప్యాన్లోకి. ఇది హీట్ అయ్యేలోపు మనం ఈ చక్రాల గిద్దను ఒకటి తీసుకుందామండి. దీనికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకుందామండి దీన్ని. చూడండి, పిండి ఇలా కలుపుకోవటం వల్ల దీన్ని మనం టైట్గా ప్రెస్ చేయాలండి, కానీ ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి. అదే మీరు లూజ్గా పిండిని కలుపుకొని లూజ్గా మనం ఇట్లా హాట్గా ప్రెస్ చేయకుండా ఆయిల్లో డిప్ చేసేటప్పుడు లూజ్గా ఉండాలి అనుకుంటే దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందండి.
ఆయిల్లో డైరెక్ట్గా వేయటం చాలా ఇబ్బందిగా అనిపిస్తాయండి. ఒక ప్లేట్లో ఆయిల్ పూసుకొని ఆ ప్లేట్లో ఇట్లా చేయండి. ఇట్లా చేసి డైరెక్ట్గా దీన్ని ఆయిల్లోకి మనం వేయచ్చండి, ఇబ్బంది లేదు. రాగిపిండి జొన్నపిండితో చేసిన మురుకులు ఎలా వచ్చాయో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో మాకు తెలియజేయండి. Thanks for watching. Please like, share and subscribe.